Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 26th, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. లడఖ్లో ఏర్పాటు కానున్న నేషనల్ సంజీవని రీసెర్చ్ సెంటర్. లడఖ్లో ఏర్పాటు కానున్న జాతీయ సంజీవని పరిశోధనా కేంద్రం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీ టర్మ్స్, కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మనము న్యూస్లో చూసినప్పుడు మనకి ఇమ్మీడియట్గా ప్రీవియస్ కరెంట్ అఫైర్స్, మనం గతంలో డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గుర్తుకు రావాలండి. అప్పుడే మనం కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్లో ఉన్నట్టు, మనం డైలీ రివైజ్ చేస్తూ ఉన్నట్టు. ఇక్కడ లడఖ్ అంటేనే ఏం గుర్తు రావాలండి? యూనియన్ టెరిటరీ. అది అందరికీ తెలిసిన విషయమే. అది కాదు, లడఖ్ అంటేనే మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని లడఖ్లోని పూగా వ్యాలీలో డెవలప్ చేస్తూ ఉన్నారు. భారతదేశపు మొట్టమొదటి జియో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు? లడఖ్లోని పూగా వ్యాలీలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు? ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. సో ఇట్లా ఒక్కసారి మనము బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్ కూడా. ఇక మనం ఈ టాపిక్ విషయానికి వద్దాం. లడఖ్లోని నూబ్రా వ్యాలీలో ఏర్పాటు కానున్న నేషనల్ సంజీవని రీసెర్చ్ సెంటర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లడఖ్లోని నూబ్రా వ్యాలీలో నేషనల్ సంజీవని రీసెర్చ్ సెంటర్ని సెటప్ చేయబోతా ఉంది. మరి ఇక్కడ ఏంటి అసలు ఇది? ఈ సంజీవని రీసెర్చ్ సెంటర్ ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, హిమాలయాల్లో ఒక క్రాప్ని పండిస్తారు, ఒక పంట, సీ బక్థార్న్ అని చెప్పేసి. సీ బక్థార్న్. ఈ సీ బక్థార్న్ అనేది హిమాలయాలోని లడఖ్ ప్రాంతంలో పండే ఒక పంట. దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఔషధ గుణాలు కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉపయోగిస్తారు, ఆహార ఉత్పత్తులలో వీటిని ఉపయోగిస్తారు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్. ఇదొక వ్యవసాయ ఉత్పత్తి. దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందుకే దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సంజీవని అని పిలుపునిచ్చారు. దీన్ని సంజీవని అని పిలవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ రెఫర్డ్ ఇట్ యాజ్ ఎ సంజీవని. మరి ఇప్పుడు లడఖ్లో దీన్ని కల్టివేట్ చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయాలి, వాణిజ్య స్థాయిలో సాగు చేయాలి అని చెప్పేసి నేషనల్ సంజీవని రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, లడఖ్లో ఈ యొక్క సీ బక్థార్న్ క్రాప్ని రీసెర్చ్ చేసి, డెవలప్ చేసి, దాన్ని కమర్షియల్గా కల్టివేట్ చేయాలని చెప్పేసి ఈ సెంటర్ని సెటప్ చేయబోతా ఉన్నారు. మరి దీనికోసం యూనియన్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ ఒక హై లెవెల్ కమిటీని కూడా వేసింది, ఒక హై లెవెల్ కమిటీ. మరి ఆ హై లెవెల్ కమిటీ 45 డేస్లో రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కమిటీ వార్తల్లో ఉన్నప్పుడు దానికి హెడ్ ఎవరో తెలుసుకుంటే సరిపోతుందండి. దానికి హెడ్ వచ్చేసి, ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విబి పటేల్ గారు చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఈ కమిటీకి హెడ్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ ఐకార్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విబి పటేల్ గారు హెడ్గా ఉంటారండి. ఇక మరి అందులో సభ్యులు చాలామంది ఉంటారు, ఎక్స్పర్ట్స్. మనకు అవంతా కూడా అవసరం లేదు, హెడ్ గుర్తుంచుకోండి. మరి ఇందాక చెప్పినట్టు సీ బక్థార్న్ అనేది అగ్రికల్చరల్, ఫుడ్ ప్రోడక్ట్స్, న్యూట్రాస్యూటికల్స్ ప్రాసెసింగ్లో దీన్ని ఉపయోగిస్తారు. మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే నూబ్రా వ్యాలీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్, డిఫరెంట్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్. విపత్తు స్పందన దళం అర్జున్ వాహినిని ఏర్పాటు చేయనున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. విపత్తు స్పందన దళం అర్జున్ వాహినిని ఏర్పాటు చేయనున్న వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి సపరేట్గా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేయబోతోందండి. అర్జున్ వాహిని లేదా అర్జున్ బాహిని అని కూడా చెప్పవచ్చు. ఈ అర్జున్ బాహినిని ఏర్పాటు చేయబోతున్నారు. సెప్టెంబర్లో దీన్ని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు, అంటే నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది, ఇది ఒక న్యూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది ఈ చట్టం. హోం మంత్రిత్వ శాఖ కింద ఈ చట్టం ఉంటుంది. ఈ చట్టం కింద జనరల్గా ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు మనకి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో కూడా ఈ యొక్క విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి జనరల్గా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా
ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని పేరు అర్జున్ బాహిని. మరి ఇందులో ఎవరుంటారు అంటే అగ్నివీర్స్. ఇందులో అగ్నివీర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. మనం తెలుసుకున్నాం అగ్నివీర్స్ గురించి. అగ్నివీర్స్ మిలిటరీలో పనిచేస్తారు టెంపరీ బేసిస్లో. సో ఈ అగ్నివీర్స్ని రిక్రూట్ చేసుకుని ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సెటప్ చేయబోతా ఉందండి. సో ఎన్డీఆర్ఎఫ్ ఎలాగైతే ఉందో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆ టైప్లోనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీళ్ళకి అవసరమైన మోడర్న్ మెషినరీ, అత్యాధునిక ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ గురించి ఫోకస్ చేయాలండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఇందులో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. ఈ విపత్తు నిర్వహణ చట్టం 2005లో 3 లెవెల్స్ ఆఫ్ అథారిటీస్ ఉంటాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి హెడ్ ఎవరు ఉంటారండి? చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్. అదే స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దీనికి హెడ్ ఎవరు ఉంటారండి? చీఫ్ మినిస్టర్ రాష్ట్ర స్థాయిలో. ఇక డిస్టిక్ లెవెల్లో అయితే డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దీనికి ఎవరు ఉంటారు? చైర్మన్గా డిస్టిక్ లెవెల్లో ఆ జిల్లా కలెక్టర్ ఉంటారు. సో 3 టైర్ ఆర్కిటెక్చర్, హోమ్ మినిస్ట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వెస్ట్ బెంగాల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి సువేందు అధికారి. ఇక అలానే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అగ్నివీర్స్కి ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, విపత్తు నిర్వహణ విభాగంలో 20% రిజర్వేషన్ని కూడా వెస్ట్ బెంగాల్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ స్టేట్ కరెంట్ అఫైర్ అండి. ఒడిషా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించే విదేశ్ శిక్షావృత్తి స్కాలర్షిప్ పథకం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కోసము, ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించేందుకు విదేశ్ శిక్షాభృతి అనే ఒక స్కాలర్షిప్ స్కీమ్ని లాంచ్ చేసిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇది ఎలానే గుర్తుపెట్టుకోండి. విదేశ్ శిక్షాభృతి, భృతి అంటే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తా ఉంటారు కదా రాజకీయ పార్టీల నాయకులు, ఆ టైప్. భృతి అంటే ఆర్థిక సహాయము. మరి ఇప్పుడు ఒడిషా గవర్నమెంట్ ఒక స్కాలర్షిప్ని లాంచ్ చేసింది. దాని పేరేంటి? విదేశ్ శిక్షాభృతి. మరి ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో చదవాలనుకుంటా ఉన్నారో, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో చదవాలనుకునే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందండి. మరి ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ప్రతి ఒక్కరికి ఇవ్వరు. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, టాప్ 200 క్వాక్రెల్లీ సైమన్స్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రిటన్కు చెందిన క్వాక్రెల్లీ సైమన్స్ అనే ఒక సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఫారిన్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ టాప్లో ఉంది, ఏ యూనివర్సిటీ బెస్ట్గా పర్ఫామ్ చేస్తూ ఉందని చెప్పేసి. సో అటువంటి క్యూఎస్ ర్యాంక్డ్ ఫారిన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో టాప్ 200 క్వాక్రెల్లీ సైమన్స్ ర్యాంక్ ఫారిన్ యూనివర్సిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, పిహెచ్డి కోర్సులు చేసే వాళ్ళకి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది అప్లై అవుతుంది, వర్తిస్తుంది. మరి దానికోసం అర్హత వచ్చేసి ఇంకా కొన్ని అర్హతలు ఉన్నాయండి. అర్హత వచ్చేసి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 12 లక్షలు ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 12 lakh per annum ఉండాలి. ఇక ఈ స్కీమ్లో భాగంగా సంవత్సరానికి 50 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 50 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఇందులో భాగంగా వీళ్ళకి ఎంత ఇస్తారు అంటే ఆర్థిక సహాయము సంవత్సరానికి 25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. per annum 25 lakh. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆస్పిరెంట్స్ చెప్పదలుచున్నది ఒకటే అండి. జనరల్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు అయితే ఇటువంటి స్కీమ్లు లాంచ్ చేసినప్పుడు ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో బెనిఫిషరీస్, లబ్ధిదారులు ఎవరు, ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎవరు అర్హులు, ఇటువంటి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. కానీ డిఫరెంట్ స్టేట్స్ వివిధ రకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వివిధ రకాల సంక్షేమ పథకాలు లాంచ్ చేసినప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఆ విదేశ్ శిక్షాభృతి స్కాలర్షిప్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. డైరెక్ట్గా అడుగుతాడు, విదేశ్ శిక్షాభృతి స్కాలర్షిప్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, అంతే. ఇందులో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 3-4 పాయింట్లు ఉన్నాయి, తప్పకుండా గుర్తుంచుకోండి. బట్ ఎగ్జామ్కి దగ్గరలో ఉంది అనుకుందాం. ఒక 2 గంటల్లో ఎగ్జామ్కి పోతా ఉన్నారు, ఎగ్జామ్ సెంటర్కి 2 అవర్స్లో మీరు వెళ్తూ ఉన్నారు, బస్సులో రివైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటివి పైన చూసుకుంటూ వెళ్ళిపోండి.
అక్కడ టైం లేనప్పుడు కూడా దీన్ని మీరు డీటెయిల్గా చదువుకుంటూ పోయినారనుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయలేరు. సో ఎగ్జామ్ ఇంకొక గంట ముందుంది అనగా కూడా మనం రివైజ్ చేసుకోవడంలో తప్పులేదు. చాలామంది విజేతలు చెప్పిన మాటలు అండి ఇవి, నేను చెప్పిన మాటలు కాదు. ఇక ఒడిషా అంటేనే గుర్తు రావాల్సిండేది మనకి రీసెంట్గా జూలైలో ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకునింది ఒడిషా గవర్నమెంట్. భారతదేశంలోనే మొదటిసారిగా యూనివర్సల్ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఒడిషా లాంచ్ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ టైము యూనివర్సల్ కిండర్ గార్టెన్ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఒడిషా రీసెంట్గా లాంచ్ చేసిందండి. మరి ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది ఎప్పుడు ఉంది అంటే వార్తల్లో జూలై 2. సో ఇది యూనిక్ మనకి, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలోనే తొలిసారిగా కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన రాష్ట్రం ఏది అంటే ఒడిషా. అట్లా ఒకసారి లింకప్ చేసుకుంటే కూడా మనకి ఈజీగా గుర్తుండిపోతాయండి. ఇక నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ స్టేట్ కరెంట్ అఫైర్ అండి. తమిళనాడు గవర్నమెంట్ అన్నపూరణి సూపర్ 6 స్కీమ్ని లాంచ్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం, టీవీకే ప్రభుత్వం, తమిళగ వెట్రిగ కజగం, టీవీకే గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ జోసెఫ్ విజయ్ గారు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్ పేరు వచ్చేసి అన్నపూరణి సూపర్ 6 స్కీమ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తమిళనాడులోని డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి, ఇండ్లకు సంవత్సరానికి ఉచితంగా 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇయర్కి 3 ఫ్రీ ఎల్పిజి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ని ప్రొవైడ్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. మరి కొనేటప్పుడేమో వీళ్ళు డబ్బులు పెట్టి కొంటారు. డబ్బులు పెట్టి కొన్న తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి లిస్ట్ తెప్పించుకుంటుంది. ఎవరెవరు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు వాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆ కన్జ్యూమర్ లిస్ట్ తెప్పించుకున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వేయడం జరుగుతుంది అనమాట. సో ఇది డీబీటీ బేస్డ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బేస్డ్ స్కీమ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ మన తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రక్షణ రంగ ఆవిష్కరణల కోసం ఆర్మీతో టీ హబ్ ఒప్పందం, తెలంగాణ టాపిక్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రక్షణ రంగ ఆవిష్కరణల కోసం టీ హబ్ ఇండియన్ ఆర్మీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. టీ హబ్ ఆర్మీ జాయింట్ హ్యాండ్స్ టు బూస్ట్ ద డిఫెన్స్ స్టార్టప్స్. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ముఖ్యమైన ఒప్పందాలు కుదిరినప్పుడు ఆ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలండి. టీ హబ్ తెలంగాణ స్టార్టప్లను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సంస్థ టీ హబ్. మరి ఇప్పుడు ఈ టీ హబ్ డిఫెన్స్ స్టార్టప్స్, ఈ రక్షణ రంగంలో స్టార్టప్ కంపెనీలను అభివృద్ధి చేయడానికి అవసరమైన టెక్నాలజీలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి డిఫెన్స్ స్టార్టప్స్కి అవసరమైన టెక్నాలజీస్ని ప్రొవైడ్ చేయాలి, డిఫెన్స్ స్టార్టప్స్లో ఇన్నోవేషన్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగిందండి. ఇది అంతే, మనకి వన్ లైనర్. కానీ ఎవరితో కుదుర్చుకునింది అంటే ఇండియన్ ఆర్మీకి చెందిన సెంట్రల్ కమాండ్, ఇండియన్ ఆర్మీకి చెందిన సెంట్రల్ కమాండ్. అంతే, ఇది వన్ లైనర్. ఇందులో తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు. దీన్ని సాహిత్యం మనం చదువుకుంటూ పోరాదు. ఇంకా ఈ స్టార్టప్లు ఇండియన్ ఆర్మీతో కలిసి పనిచేస్తాయి, నూతనాత్మక ఆవిష్కరణల కోసం కృషి చేస్తాయి, రాత్రింబావులు కృషి చేస్తాయి, 1000 మంది నిపుణులు పాల్గొంటారు. ఈ సాహిత్యం మనకు అవసరం లేదు. కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది అసలు తెలంగాణ మరి డిఫెన్స్ పరంగా ముందుకు దూసుకొని పోతా ఉందా? ముందుకు దూసుకొని పోతా ఉంటే రీసెంట్గా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి? ఆగస్ట్ 24న జస్ట్ 2 days బ్యాక్ మనం ఇంటికాడు ఉన్నాం కదండి. అందుకే నేను చెప్పిన, ఇంటికాడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు సమయాభావం వల్ల, సమయం లేనప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ మనం తెలుసుకోలేమండి. ఇంటికాడ మీకు తెలియదు ఏముంది, పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం సరిగా ఉండదు, మొబైల్ నెట్టే వాడాలా, అది కూడా సరిగ్గా రాదు. సో ప్రతి టాపిక్ అనేది కవర్ చేయడానికి కొన్నిసార్లు కుదరదు. బట్ ఎనీవే మనం వన్స్ డిజిటల్ బోర్డు మీదకి వచ్చిన తర్వాత ప్రతి పాయింట్ కూడా మిస్ అయిన టాపిక్ 100% డిస్కస్ చేసుకుంటామండి. అందులో ఆస్పిరెంట్స్ ఎటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఆస్పిరెంట్స్ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నా మనవి. మరి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే డిఫెన్స్ స్టార్టప్స్ విషయంలో, డిఫెన్స్ రంగంలో తెలంగాణ ముందుకు దూసుకుని పోతుందని చెప్పవచ్చు. ఉదాహరణకు ఇటీవల జస్ట్ 2 days బ్యాక్ భారతదేశంలో అమెరికా రాయబారి ఎవరైతే ఉన్నారో సెర్గియో గోర్, యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గియో గోర్, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోరు హైదరాబాద్ని విజిట్ చేశారు. హైదరాబాద్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? పని పాటలాగైతే కాదు. ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశము అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీతో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ,
టాటా లిమిటెడ్ కంపెనీ C-130J సూపర్ హెర్క్యూల్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, C-130J సూపర్ హెర్క్యూల్స్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్కి అవసరమైన కాంపోనెంట్లు, అవసరమైన పరికరాలు, అవసరమైన కాంపోనెంట్లను అందించడానికి తెలంగాణలోని హైదరాబాద్లో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. టాటా కంపెనీ మరియు లాక్హీడ్ మార్టిన్ కంపెనీ. దాని పేరే టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఫెసిలిటీ, లిమిటెడ్ కేంద్రము. టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే ఒక ఏరోస్పేస్ కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్పేస్ కేంద్రం అని సింపుల్గా గుర్తుంచుకోండి. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. ఇదేం చేస్తూ ఉంది ఈ కంపెనీ? ఈ C-130J సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ విమానం ఏదైతే ఉందో ఆ విమానానికి అవసరమైన కాంపోనెంట్లు, పరికరాలు అందిస్తూ ఉంది. అట్లా లింకప్ చేసుకోవాలండి. ఈ సాహిత్యాలు ఫోకస్ చేయొద్దండి. మరి ఇక స్పేస్ రంగంలో తీసుకున్నా కూడా తెలంగాణ ముందుకు దూసుకొని పోతుందని చెప్పవచ్చు. హైదరాబాద్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ధృవ ఏరోస్పేస్ కావచ్చు, రైట్. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ కంపెనీ, హైదరాబాద్కు చెందినది. మిషన్ ఆగమనలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. విక్రమ్ 1 ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ని ఎవరు లాంచ్ చేశారు? హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ. ఆ యొక్క మిషన్ పేరేంటి? మిషన్ ఆగమన్. సో ఇట్లా అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఈజీగా మైండ్లో గుర్తుండిపోతాయండి. అగైన్ ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక నిన్న ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అనంతపురం జిల్లాకి విచ్చేశారు. అక్కడ అనంతపురం జిల్లాలో విండ్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. పవనశక్తి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా కానీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయంటే మనం తెలుసుకోవాల్సింది ఆ ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్టు, అది ఎనర్జీ ప్రాజెక్టా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టా, దాన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలంలోని హులికెర అనే ప్రాంతంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకి శంకుస్థాపన వేశారు. ఇక్కడ సుజ్లాన్ అనే ఒక కంపెనీ అనంతపూర్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది దాని ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎంత పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి లభించబోతూ ఉంది, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఈ సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి హులికెరలో ఫౌండేషన్ స్టోన్ వేశారు. వీటి ద్వారా సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడిని తీసుకొని రాబోతూ ఉన్నారు. 10,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ ప్రాజెక్టులోకి రాబోతూ ఉన్నాయి. తద్వారా మోర్ దాన్ 4,000 జాబ్స్, 4,000 మందికి పైగా జాబ్స్ అనేవి కల్పించబడతాయి. మరి వీటి కెపాసిటీ ఎంత అంటే, ఇప్పుడు నిన్న శంకుస్థాపన చేసిన విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల కెపాసిటీ సుమారుగా 1325 మెగావాట్ల విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. 1325 మెగావాట్ విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 పాయింట్స్ ఎక్కడ శంకుస్థాపన చేశారు, ఏ కంపెనీ, సుజలాన్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎంత 10,000 కోట్లు, 4,000 మందికి ఉపాధి, 1325 మెగావాట్ల విండ్ ఎనర్జీ, రైట్. మరి ఇక సుజలాన్ కంపెనీ తీసుకుంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇప్పటికే 1600 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని సాధించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 1600 మెగావాట్లు, 1600 మెగావాట్ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించింది. మరొక 2700 మెగావాట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. అనదర్ 2700 మెగావాట్స్ అనేవి డెవలప్మెంట్ స్టేజెస్లో ఉన్నాయి. సో ఇది అండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది, 175 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి. సుజలాన్ కంపెనీ. ఇక నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఈ శ్రమ పోర్టల్. 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ శ్రమ పోర్టల్ అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. భారతదేశంలో అసంఘటిత కార్మికుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక మొట్టమొదటి డేటాబేస్.
ఇండియాలోని అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కోసం ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఒక డేటా బేస్. మరి ఇప్పుడు ఈ ఈశ్రమ్ పోర్టల్ అనేది 5 years కంప్లీట్ చేసుకునింది. ఇవాల్టితో ఆగస్ట్ 26, 2026తో 5 ఏళ్ళు పూర్తి చేసుకునింది. మరి ఈ సందర్భంగా మనము ఈ పిఐబి ఏదైతే ఉందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకి హైలైట్స్ ఇచ్చినప్పుడు అందులో ఎంతమంది వర్కర్స్ రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆస్పిరెంట్స్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు అందులో మహిళలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఈ శ్రమ పోర్టల్ విషయానికి వస్తే, ఈ శ్రమ పోర్టల్ లాంచ్ చేసినప్పటి నుంచి 31.89 crore వర్కర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. 31.89 కోట్ల మంది అనార్గనైజ్డ్ వర్కర్స్, అసంఘటిత కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఫస్ట్ ఈ శ్రమ పోర్టల్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏదండి? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేసిందండి? ఆగస్ట్ 26, 2021. ఆగస్ట్ 26, 2021. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆధార్ ఆధారిత అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేసు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆధార్ అనుసంధానిత అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఆధార్ సీడెడ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్. మరి ఇందులో భాగంగా అనార్గనైజ్డ్ వర్కర్స్కి రిజిస్టర్ చేసుకున్న ప్రతి అనార్గనైజ్డ్ వర్కర్కి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని కూడా ఇస్తారు, ఒక ఐడి కూడా ఇస్తారు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఆస్పిరెంట్స్ ఫోకస్ చేయాల్సింది, మరి ఇందులో 31.89 crore రిజిస్టర్ చేసుకున్నారు కదా. మరి మహిళలు వచ్చేసి హైయెస్ట్ ఉన్నారు, 54.28% ఉమెన్ వర్కర్స్ ఉన్నారు, 54.28% మంది మహిళా వర్కర్లు. పురుషులు వచ్చేసి 45.72%. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు ఎకానమీలో ఏ బుక్ చదివినా రేపు పొద్దున్న ఇవే చదువుతారు. స్కీములు, పోర్టల్స్, ఏ బుక్ ఎత్తుకున్నా ఈ అప్డేట్స్ అనేవి ఉండాలా. ఇప్పటికిప్పుడు ఏదన్నా తీసుకున్నా కూడా ఈ అప్డేట్ ఉండదు, ఎందుకంటే ఇది ఆగస్ట్ 2026 నాట్ అప్డేట్. మార్కెట్లో మీరు 2-3 నెలల కింద బుక్కులు తీసుకున్నా ఈ అప్డేట్ ఉండదు, అది రెండు చూసుకోవాలా మీరు. మరి ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆస్పిరెంట్స్కి కొద్దిగా చైతన్యం తీసుకురావాలండి. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు ఎంత చదవాలి అనేది ఆ యొక్క అవగాహన తీసుకురావడానికి నేను ట్రై చేస్తానండి. ఈ శ్రమ పోర్టల్ అనేది 26 ఆగస్ట్ 2021 లాంచ్ చేశారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ యొక్క పోర్టల్ ద్వారా సుమారుగా 15 రకాల సామాజిక భద్రత సంక్షేమ పథకాలని ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తారు. ఈ యొక్క పోర్టల్ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా నియర్లీ 15 సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ని అనార్గనైజ్డ్ వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మెయిన్గా ఇది 22 భారతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది, 22 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏ స్కీములు ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వస్తాయంటే, ఉదాహరణకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇటువంటి స్కీములన్నీ కూడా ఈ పోర్టల్ ద్వారా ఈ స్కీములకు సంబంధించిన బెనిఫిట్స్ లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను చెప్తున్నానండి, మీరు ఎకానమీలో డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చదువుతారు. ఒక టాపిక్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే అందరూ కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం అవ్వాలి, అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, అందరికీ డిపాజిట్ అకౌంట్లు ఉండాలి, అందరికీ అవసరమైన అర్హులందరికీ సామాజిక భద్రత అందాలి. మరి ఇలాంటి స్కీమ్లే చదువుతారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి స్కీముల పైన బాగా ఫోకస్ చేయండి. ఈ స్కీములు నోట్ చేసుకోండి. మీకు టైం ఉంది అంటే అఫీషియల్ వెబ్సైట్కి పోండి, ఈ స్కీమ్ని లాంచ్ చేసింది ఎప్పుడు, అందులో ఉన్న పాయింట్లు రాసుకోండి, ఎకానమీలో మీకు హెల్ప్ అవుతాయి. ఇక నేనంతా ఇవన్నీ చెప్పుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. రైట్, ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. రక్షణ రంగం కోసం స్వదేశీ గ్యాస్ టర్బైన్ ఇంజన్లను ఆవిష్కరించిన CSIR NAL. రక్షణ రంగం కోసం స్వదేశీ గ్యాస్ టర్బైన్ ఇంజన్లను ఆవిష్కరించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ. ఇక్కడ CSIR ఐఫన్ ఇచ్చేసి NAL అంటే ఏంటండి? CSIRకు చెందిన ఒక లేబొరేటరీ, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ డిఫెన్స్ సెక్టార్ కోసం ఇండిజినస్ గ్యాస్ టర్బైన్ ఇంజన్స్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది CSIRకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెంగళూరు, కర్ణాటక, బెంగళూరు. మరి ఇప్పుడు 3 ఇండిజినస్ గ్యాస్ టర్బైన్ ఇంజన్స్ని లాంచ్ చేసిందండి. వాటి పేర్లు వచ్చేసి NJ05, NJ50, NJ100.
NJ05, NJ50, NJ100. ఇక్కడ 5 అంటే 5 కేజీల థ్రస్ట్ అంటే అది ఇంధనం టైప్ ఉంటుంది కదా. NJ5 అంటే 5 కేజీ థ్రస్ట్ని అందిస్తుంది. NJ50 అంటే 50 కేజీల థ్రస్ట్ని అందిస్తుంది. NJ100 అంటే 100 కేజీల థ్రస్ట్ని అందిస్తుంది. మరి గ్యాస్ టర్బైన్ ఇంజన్లను ఎందుకు యూస్ చేస్తారు? మిసైల్స్లో కావచ్చు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్లలో, రాకెట్లలో అటువంటి వాటిలో ఈ గ్యాస్ టర్బైన్ ఇంజన్స్ని యూస్ చేస్తారండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అగైన్ ఆస్పిరెంట్స్కి కొద్దిగా అవగాహన తీసుకురావడానికి నేను ట్రై చేస్తానండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ని మనం ఎంత చదవాలో అంతే చదవాలా. CSIR అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 1942లో ఏర్పాటైంది. 1942లో CSIR గురించి తెలుసుకోవాలి. CSIRకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ ఎప్పుడు ఏర్పాటైంది అవన్నీ కూడా తెలుసుకుంటూ పోయి నోట్స్ రాసుకుంటే మాత్రము ఏది రివిజన్ చేయాలో అర్థం కాదు, అనవసరంగా ట్రాప్లో పడతాం. ఇప్పుడు NAL వార్తల్లో ఉంది కదా అని చెప్పేసి NAL ఎప్పుడు ఏర్పాటయింది, ఓకే ఎనఫ్, హెడ్ క్వార్టర్స్ వరకు ఓకే. ఇక దాని హెడ్ ఎవరు, దానికి ఎప్పుడు ఏర్పాటైంది అవన్నీ తెలుసుకోరాదు. కానీ CSIR గురించి తెలుసుకోవాలి. CSIR మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉంటుంది. 1942లో ఏర్పాటైంది. దీనికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు అంటే దీనికి అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్. దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారండి? ఎన్ కలైసెల్వి. CSIRకు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎన్ కలైసెల్వి. CSIR's ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఎన్ కలైసెల్వి. షీస్ ఫ్రమ్ తమిళనాడుకు చెందిన ఆమె. ఎప్పుడు ఏర్పాటైంది? 1942. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఈ CSIR గురించి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ AP గ్రూప్ 1 తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది తీసుకున్నా ఇండిజినస్ రీసెర్చ్ లాబొరేటరీస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. భారతదేశంలో స్వదేశీ అత్యున్నత సైంటిఫిక్ సంస్థలు. అప్పుడు దీని గురించి అవసరం. ఈ CSIRలో సుమారుగా మోర్ దాన్ 30 లాబొరేటరీస్ ఉంటాయి. CSIR అనే ఒక నెట్వర్క్లో 30కి పైగా లాబొరేటరీలు ఉంటాయి. అందులో ఒక లాబొరేటరీ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ. మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు ఇది 1959లో ఏర్పాటైంది? సో ఇది రాసుకొని దీన్ని రివిజన్ చేసుకుంటూ పోయి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇది ఎనఫ్ మనకి. క్రింది వాటిలో CSIRకి సంబంధించి ఏవి నిజం అంటాడు కానీ క్రింది వాటిలో CSIR నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీకి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి అడగడండి. సో ఏది చదవకూడదో తెలియాల, ఏది చదవాలో కాదు, ఏది చదవకూడదో తెలియాల. ఇక అగైన్ డిఫెన్స్ రంగానికి సంబంధించి మరో ఘనత అండి. మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ఒక అద్భుతమైన ఘనతను సాధించింది. రక్షణ తయారీ రంగము ఒక అద్భుతమైన అచీవ్మెంట్ సాధించింది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రీచెస్ రికార్డ్ 1.78 lakh crore ఇన్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల కోట్ల రక్షణ తయారీ సామర్థ్యాన్ని సాధించిన ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ. 2025-26లో ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 1.78 lakh crore ప్రొడక్షన్ని సాధించింది. 24-25లో 1.54 lakh crore డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంటే 25-26కి 1.78 lakh crore చేరుకునింది. అంటే ఎంత ఎక్కువ? 24-25తో పోల్చుకుంటే 25-26లో 15.6% ఇంక్రీజ్ అయింది, 15.6% పెరిగింది. ఇవి ట్రెండ్స్ వెళ్ళిపోతాయండి. మీకు ట్రెండ్స్ ఎలా అడుగుతాడు అంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్లో క్రింది వాటిలో భారతదేశ డిఫెన్స్ తయారీ రంగానికి సంబంధించి ఏమి నిజమని చెప్పేసి ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. 2025-26లో ఇండియా యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 1.54 lakh crore అంటాను. నేను కన్ఫ్యూజ్ చేస్తాను మీకు, కానీ ఆడ 1.78 lakh crore. సో అట్లా పెరిగిందే తగ్గిందే అంటాడు, అది చూసుకోవాలా. ఇక 2013-14 ఫినాన్షియల్ ఇయర్లో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 43,000 crore ఉండింది, 43,000 కోట్లు ఉండింది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఇంత పెరిగింది ఇప్పటికీ. ఇక మరి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్కి సెక్రటరీ ఎవరున్నారు అంటే సంజీవ్ కుమార్ గారు. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. హర్యానాలో మొట్టమొదటి మహిళా కమాండో కోర్సును ప్రారంభించిన జాతీయ భద్రతా దళం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లాంచెస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ కమాండో కోర్స్ ఇన్ హర్యానా. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, దీన్నే బ్లాక్ క్యాట్స్ అంటారు కదండి. బ్లాక్ క్యాట్స్ కమాండోస్ ముఖ్యంగా VIPలకి అవసరమైన సెక్యూరిటీ ఇస్తారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పనిచేసే ఒక సంస్థ. హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇది
ఎన్ఎస్జి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇది ఒకటి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇది కూడా ఒకటి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఆ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డు ఇండియాలోనే తొలిసారిగా ఆల్ ఉమెన్ కమాండో కోర్స్, మొట్టమొదటి మహిళా కమాండో కోర్స్ని ప్రారంభించింది. ఎక్కడ ప్రారంభించింది అంటే ఎన్ఎస్జి ట్రైనింగ్ అకాడమీ మనేసర్లో లాంచ్ చేసింది, హర్యానా. ఎన్ఎస్జికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనేసర్, హర్యానా. మరి ఇందులో భాగంగా స్టేట్ పోలీస్ ఫోర్సెస్కు సంబంధించిన మహిళా అధికారులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు చెందిన మహిళా అధికారులకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళని అద్భుతమైన కమాండోలుగా తీర్చిదిద్దుతారు. స్టేట్ పోలీస్ ఫోర్సెస్కు చెందిన ఉమెన్ ఆఫీసర్సు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి చెందిన ఉమెన్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని బెస్ట్ కమాండోస్గా తీర్చిదిద్దుతారు. మరి ఇది ఎన్ని వారాల కోర్స్ అంటే 12 వీక్ కోర్స్, 12 వారాల పాటు ఈ కోర్సు ఉంటుందండి. మరి ఇందులో భాగంగా మొదటి దశలో భాగంగా 25 ఉమెన్ కానిస్టేబుల్స్ని సెలెక్ట్ చేశారండి. 25 మహిళా కానిస్టేబుల్స్ని. వీళ్ళు రాజస్థాన్కు చెందిన వాళ్ళు. సో ఇక్కడ ఎన్ఎస్జి గురించి సింపుల్గా తెలుసుకోండి. ఎన్ఎస్జి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది. బ్లాక్ క్యాట్స్ అంటారు. మోటో కూడా రాసుకోండి. ఎస్ఎస్సి, రైల్వేస్, డిఎస్సి లాంటి ఎగ్జామ్లలో స్టాటిక్ అడిగినప్పుడు ఈ యొక్క ఎన్ఎస్జి యొక్క మోటో ఏంది అని అడిగే అవకాశం ఉంటుంది. బట్ గ్రూప్ 2 ఎవరైతే గ్రూప్ 1 యూపీఎస్సి లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో డోంట్ ఫోకస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎన్ఎస్జి మోటో ఏంటి, ఎన్ఎస్జి ఎప్పుడు ఏర్పాటైంది, వెరీ రేర్ అడుగుతారండి. ఇవన్నీ స్టాటిక్ జీకే కిందకు వస్తాయి. ఏమన్నా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్స్, రైల్వేసు, డిఎస్సి అటువంటి ఎగ్జామ్లలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటి గురించి ఎందుకు అడుగుతారండి? అడగరు. సో ఎన్ఎస్జి అనేది 1984లో ఏర్పాటైందండి. మోటో వచ్చేసి సర్వత్రా సర్వోత్తమ సురక్ష, అంటే బెస్ట్ సెక్యూరిటీ ఎవ్రీవేర్. ఏ ఆపరేషన్ తర్వాత ఏర్పాటైందండి? ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని హత్య చేస్తారు కదా, ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇది ఏర్పాటైంది. సో మరి ఎన్ఎస్జి యొక్క 7th హబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి? మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవలనే. ఎన్ఎస్జి యొక్క 7వ హబ్ని అయోధ్యలో ఏర్పాటు చేశారు, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ ఇక మిలిటరీ ఎక్సర్సైజ్లు అండి. ఈగిల్స్ ఆఫ్ సివిలైజేషన్ 2026 ఎక్సర్సైజ్. ఈగిల్స్ ఆఫ్ సివిలైజేషన్ 2026 ఎక్సర్సైజు ఇది ఈజిప్ట్కి చైనాకి జరుగుతూ ఉన్న ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ అండి. ఈజిప్ట్ చైనా మధ్య జరుగుతూ ఉన్న ఒక వైమానిక విన్యాసము. ఎక్కడ జరుగుతూ ఉంది అంటే ఈజిప్షియన్ ఎయిర్ బేస్ వద్ద జరుగుతూ ఉంది. ఈజిప్ట్కి చెందిన ఎయిర్ బేస్ వద్ద ఇది జరుగుతూ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 22 ఆగస్టున స్టార్ట్ అయింది. 22 ఆగస్ట్ 2026 ఎర్లీ సెప్టెంబర్ వరకు కొనసాగుతుందండి. ఇది రెండవ ఎడిషన్, ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది రెండవ ఎడిషన్. 2025లో ఫస్ట్ ఎడిషన్ జరిగిందండి. సెకండ్ ఎడిషను ఈ సంవత్సరము. మరి ఇందులో భాగంగా చైనాకు చెందిన J-16 ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి. ఈ యొక్క డ్రిల్లో చైనాకు చెందిన J-16 ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి. ఇక్కడ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. J-16 ఫైటర్ జెట్స్ అంటే చైనాకు చెందిన ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. చైనాకు చెందిన 2 ఇంజన్ల ఎయిర్ క్రాఫ్ట్. అదే రఫాలే అయితే ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు. అట్లా మనకి ఐడియా ఉండాలండి. నెక్స్ట్ వన్ ఇక హెల్త్ సెక్టార్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి వ్యాధులు అండి. H1N1 కేసెస్ న్యూఢిల్లీలో పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మింట్ అండి, మింట్ అంటే పేపర్మెంట్ కాదు, లైవ్ మింట్ పేపరు, న్యూస్ పేపర్, ఫేమస్ పేపర్ కదా. ఆ లైవ్ మింట్లో మనకి ఇలాంటి మంచి మంచి క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ న్యూఢిల్లీలో మీరు న్యూస్ పేపర్లో చూసుకున్నా కూడా ఇది హైలైట్ చేస్తూ ఉన్నాడు గత 2 డేస్ నుంచి. న్యూఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ ఈ స్టేట్లలో H1N1 కేసెస్ అనేవి రైజ్ అవుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. మరి ఏంటిది H1N1 అంటే? H1N1 అనేది ఇది స్వైన్ ఫ్లూ అండి, స్వైన్ ఫ్లూ. నిన్ననే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆస్ట్రేలియాలో తొలిసారిగా H5N1 బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది అని చెప్పేసి. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం H5N1 బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది H1N1. సో గుర్తుపెట్టుకోండి, H5N1 బర్డ్ ఫ్లూ, H1N1 స్వైన్ ఫ్లూ. డైరెక్ట్గా అడుగుతాడండి ఎగ్జామ్లో. ఎట్లా అంటే మీరు చూస్తే ఇక్కడ యూపీఎస్సి 2015 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ప్రిలిమ్స్లో
H1N1 వైరస్ అనేది మనం ఇటీవల వార్తల్లో చూసాము. దేనికి సంబంధించిన వ్యాధి అన్నాడు? ఎయిడ్స్, బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ అన్నాడు. ఆన్సర్ స్వైన్ ఫ్లూ. ఇట్లా అండి. మరి బర్డ్ ఫ్లూ అంటే H5N1. సింపుల్గా అడుగుతాడండి. ఒక్కసారి నీటికి నోట్స్ రాసి పెట్టుకుంటే ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి, వ్యాధులు వస్తూనే ఉంటాయి. సో మరి ఇప్పుడు H1N1 గురించి మనం తెలుసుకుందాం. H1N1 అనేది ఇది ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇన్ఫ్లుయెంజా అంటే ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ని కలుగజేస్తుంది. ఒక శ్వాసకోశ వ్యాధిని కలుగజేసే ఒక వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్. ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ 4 టైప్స్ ఉంటాయి. A, B, C, D అని చెప్పేసి ఇన్ఫ్లుయెంజాలో 4 టైప్స్ ఉంటాయి. A, B, C, D అనేది. ఈ H1N1 అనేది ఇన్ఫ్లుయెంజా ఏ టైప్లో సబ్ టైపు. ఇన్ఫ్లుయెంజా ఏ టైప్లో సబ్ టైపు H1N1 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి మనం తెలుసుకోవాల్సింది దీని సిమ్టమ్స్, లక్షణాలు ఏంటి, ఇండియాలో తొలిసారిగా ఎప్పుడు కనుగొన్నారు, ప్రపంచంలో మొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ కనుగొన్నారు, అలాంటి బేసిక్ థింగ్స్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ అంటే ఈ H1N1 వైరస్ పిగ్స్లలో ఎక్కువగా ఉంటుంది. పిగ్స్, స్వైన్ ఫ్లూ. హ్యూమన్స్కి కూడా వస్తుంది. అందుకే ఇది జూనోటిక్ డిసీజ్ అంటే మనుషులకు సంక్రమించే వ్యాధి. యానిమల్స్, బర్డ్స్ నుంచి మనుషులకు వచ్చే వ్యాధిని జూనోటిక్ డిసీజ్ అంటారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఫస్ట్ మనం బేసిక్ థింగ్స్ తెలుసుకుందామండి. డిసీజెస్కి సంబంధించి మీరు గ్రూప్ 2లో వ్యాధులు అనే టాపిక్ సపరేట్ టాపిక్ ఉంటుంది హెల్త్ గురించి. H1N1 అనేది ఇన్ఫ్లుయెంజా ఏలో సబ్ టైపు. ఇది ఆర్థోమిక్సోవిరిడే ఫ్యామిలీకి చెందినది. ఆర్థోమిక్సోవిరిడే అనే వైరస్ కుటుంబానికి చెందినది. H5N1 కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, అది కూడా ఆర్థోమిక్సోవిరిడే కుటుంబానికి చెందినది. ఇక్కడ H1N1 అంటే హెమగ్లూటినిన్ 1, న్యూరామినిడసే 1. ఇవి రెండు కూడా ఆ వైరస్ పైన ఉండే 2 ప్రోటీన్లు. ఆ వైరస్కు సంబంధించిన 2 ప్రోటీన్లు. ఆ వైరస్ మన బాడీని అటాక్ చేసినప్పుడు ఆ 2 ప్రోటీన్లు కూడా మన బాడీని అటాక్ చేస్తాయి అన్నమాట. వైరస్కు సంబంధించిన ప్రోటీన్లు అవి, రైట్. మరి H1N1 వైరస్ వల్ల స్వైన్ ఫ్లూ వస్తుంది. మరి 2009లో ప్రపంచవ్యాప్తంగా ఒక పాండమిక్ వచ్చింది, H1N1 పాండమిక్. ఫస్ట్ టైం ఎక్కడ కనుగొన్నారు అంటే 2009లో, ఏప్రిల్ 2009లో నార్త్ అమెరికాలో ఫస్ట్ కేసుని రిపోర్ట్ చేశారు. ఇండియాలో అయితే మొదటి కేసు 2009 మే 2009 మే రాసుకోండి, ఇంపార్టెంట్. ఇక సిమ్టమ్స్ ఏముంటాయంటే, అంటే లక్షణాలు ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకి చాలా డేంజరు. ఎవరికైతే డయాబెటీస్, క్యాన్సర్, వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి చాలా డేంజర్ అండి. ఇక సివియర్ కేసెస్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది న్యూమోనియాకి దారితీస్తుంది. ఇక మనం ఏం చేయాలా, ప్రికాషనరీ చర్యలు ఏం చేయాలా, అది రాకుండా ఉండాలంటే చేతులు బాగా కడుక్కోవాలా, వాష్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ, మాస్క్ ధరించాలా, జనాల్లోకి పోరాదు, అవాయిడ్ క్రౌడ్స్, స్టే హోమ్ ఇఫ్ అన్వెల్, ఇంట్లో ఉండాలా. ఇక సిమ్టమ్స్ అండి, నార్మల్ సిమ్టమ్సే అండి. జలుబు, దగ్గు, పడిషము, ఫీవరు, డ్రై కాఫ్, సోర్ థ్రోట్, ఇటువంటివి. కొంతమందికి వామిటింగ్, డయేరియా కూడా వస్తుంది, నార్మల్. ఇక డచ్ గ్రాండ్ ప్రిక్స్ విజేత, స్పోర్ట్స్కి సంబంధించి డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2026 టోర్నమెంట్ విన్నర్గా ల్యాండో నోరిస్. ఇది ఒక ఫార్ములా 1 రేస్ అండి, ఫార్ములా 1 కార్ రేస్ టోర్నమెంట్. ఇందులో మెక్లారెన్ టీంకు చెందిన డ్రైవర్ ల్యాండో నోరిస్ విన్ అయ్యాడండి. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే నెదర్లాండ్స్ కంట్రీలో జరిగింది, డచ్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇటీవల భారతదేశపు స్వదేశీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్ ఫస్ట్ పాస్ సిలికాన్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా పాస్ చేసింది. ఇండియాస్ ఇండిజినస్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్ అచీవ్స్ ఫస్ట్ పాస్ సిలికాన్ సక్సెస్. మరి దాని పేరేంటి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ అండి, ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 2026 అనేది ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. సౌత్ కొరియాకి యుఎస్ఏకి మధ్య జరిగే ఒక మిలిటరీ ఎక్సర్సైజు. రీసెంట్గానే ముగిసింది, ఆగస్ట్ 17న స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 21న ముగిసింది. ఒక 6 రోజుల ముందుగానే దీన్ని కంప్లీట్ చేశారు. సో ఇది ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 2026 ఎక్సర్సైజ్ అండి. దట్స్ ఇట్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. దట్స్ ఇట్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.